ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపట్టలేదన్నారు. రైతులు తక్కువ ధరకి బయట ధాన్యం అమ్ముకోవాలి అన్నది వీళ్ల కుట్ర అని ఆరోపించారు. కొరతనే ఉండదు. ఏమైనా విన్నారా అండి? లారీల కొరతతోటి ఇసుక సప్లై ఇసుక దందా అయిందని చెప్పండి. ఎవరైనా చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది. రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇవ్వాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డెన్ ఎక్కువ పడొద్దు, ఎంత పని తగ్గించుకుంటే అంత. మక్కలకు కూడా అదే చేసిర్రు. మక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువకు అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారబోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారబోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారబోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారబోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారబోస్తా. నీ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడాడు.